ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా నాగతీర్థము అని అంటారు. ఇది తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలకు వెళ్ళే దారిలో ఇదంతా ఉంది. ఈమె నాగదేవత. ఇది పెద్ద నాగకొండ. దీని నాగతీర్థము అని అంటారు. ఇది ఉన్నటువంటి సరస్సును. ఇది ఒక చిన్న కొలను లాగా ఉంది. అయితే రాత్రి దేవతలంతా వచ్చి ఈ కొలంలో స్నానాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతకు పూజలు చేసుకొని, ఇది చెట్టు నుంచి ఉద్భవించినటువంటి నాగదేవత. ఇది ఎవరు సృష్టించినది కాదు, ఒక చెట్టు ఇలా మారిపోయింది. ఈ నాగదేవతకు పూజలు చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సొరంగం ఉంటుంది. ఆ గుహలోంచి స్వామివారి దర్శనానికి నాగకన్యలంతా కూడా వెళ్తారట. ఇక్కడ అలా చెప్తారు, నిజంగా కూడా వెళ్తారట.